నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చేనేతలకు వరాల జల్లు కురిపించారు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న మంత్రి నారా లోకేష్. చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేరుగా చూశానన్న లోకేష్, అందుకే నేతన్నలందరినీ చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తానని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను చేయాలని దుర్గగుడి అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. భారతీయ శక్తికి, సాంస్కృతిక సాంప్రదాయాలకి దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకువచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పొందూరు ఖద్దరు వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి చేనేత వర్గానికి అవినాభావ సంబంధం ఉందని ఉద్ఘాటించారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే సంస్థ చేనేత అని వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కి చెప్పారు. 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ప్రకటించారు. In MIG College, sir, to bring awareness on textile waste management. And all these products are prototypes of them, sir. They have made bricks out of textile waste, sir. This can be used for interiors. Sound dampening panels, sir, made completely out of textile waste. And eco-friendly paper with textile waste, sir. They use 3:1 ratio of textile and paper, sir. They have also proposed pile pads with our own Pedana Kalamkari, sir. The leftover cloths, whatever are not utilized for garments and all, we have scaled it up to files. The MOU we just signed also are presented in the same files from the department. And the whole program is conducted to support the rural women, sir, to bring up empowerment. In Perakalpadu village, we have conducted, sir. So these are the spectacle covers, sir. These are the bookmarks, sir, made with Pedana Kalamkari again. And these are the home furnishing frames, sir, made out of textile waste, so that we can keep it as for home decor, etc. sir. Good. Of Perakalpadu village. Ndigama. Okay. ఇదేంటమ్మా మా గ్రామం మహిళలేనండి పని చేసి. ఇప్పుడు మీ గ్రామంలో చేస్తున్నారా మీరు? చేపించారండి. లాస్ట్ మహిళలందరూ కూడా సార్ ఎంతమంది చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇది ఒక మామూలు శాంపుల్ పీసెస్ మీకు చూపిద్దామని చేశాం. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేరుగా చూశాను అని అన్నారు. అందుకే నేతన్నలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తున్నానని తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ముందుగా వీవర్ శాలలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, వీవర్ శాలలో మగ్గాలు, చేనేత వస్త్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జై చేనేత అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందరూ చేనేతల్ని, కార్మికుల్ని అంటారు, కానీ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూశాను అని అన్నారు. దారానికి రంగు దగ్గర నుంచి మగ్గాలపై చీర నేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారని, అద్భుతమైన డిజైన్స్ రూపొందిస్తారని తెలిపారు. అందుకే నేతన్నలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తానని అన్నారు. 2019లో 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చామని 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు 7000 మెజారిటీ ఇచ్చిందని చెప్పారు. ఆనాడే నిర్ణయించానని, చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు బాధ, ఆవేదన కలిగిందని చెప్పారు. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసిపెంచిందని చెప్పారు. 5 ఏళ్లు ఇక్కడ పనిచేసే ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి, కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది.
సార్ ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకు వెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం 1 గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని దుర్గగుడి అధికారుల్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దసరా ఉత్సవాలకు సంబంధించి ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దుర్గగుడి ఈవోతో కలిసి పరిశీలించారు. దుర్గఘాట్ జాతీయ రహదారి ప్రాంతం, కనకదుర్గ నగర్ సైట్, మహామండపం ప్రాంతాలను పరిశీలించారు. మహామండపం వద్ద ప్రసాదం క్యూ లైన్లను పరిశీలించి ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేశారు. ప్రసాదం కౌంటర్లో విక్రయిస్తున్న కవర్లను పరిశీలించి బయోడిగ్రేడబుల్ కవర్లని విక్రయిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. దసరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అరవింద్ వచ్చే పాప వచ్చారా పళ్ళు మీరు ఏం చేస్తారు వెహికల్ ఇవన్నీ చేస్తున్నా holding areas. ప్రజలను మేలుకొల్పే జాతీయ సంపద, విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విలసిల్లాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ నెల 12న గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా వారం ముందుగా విజయవాడ రామ్మోహన్ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. దేశ చరిత్ర, సంస్కృతిలో గ్రంథాలయాలకు విశిష్ట ప్రాధాన్యం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతి ఊరిలో ఒక గుడి, బడి, గ్రంథాలయం ఉండాలని సూచించారు. నిన్న సాయంత్రం విజయవాడ రామ్మోహన గ్రంథాలయంలో అభిమానుల కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు గ్రంథాలయాల విశిష్టతను వివరించారు. సామాజిక ఉద్యమాల్లో చైతన్యం కలిగించింది గ్రంథాలయాలే అని అన్నారు. ఈ నెల 12న గ్రంథాలయ దినోత్సవం ఉందని, ప్రతి ఒక్కరు కూడా దీన్ని వేడుకగా చేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. గ్రంథాలయాల నిర్వహణలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుస్తకాన్ని మస్తకంలో ఎక్కించుకుంటేనే విజ్ఞానం అబ్బుతుందని, దానికి కులమతాలు లేవని చెప్పారు. గూగుల్ వచ్చినా గ్రంథాలయానికి విలువ తగ్గలేదని, వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో చరిత్రకు రామ్మోహన్ గ్రంథాలయం ఒక చిహ్నమని చెప్పారు. గ్రంథాలయ ఉద్యమాన్ని మలుపు తిప్పింది ఇదేనని, దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. మన రామ్మోహన్ రాయ్ గ్రంథాలయ ప్రాంగణంలో కూర్చున్నామంటే ఇది ఎన్నో జన్మల అదృష్టంగా మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే రామ్మోహన గ్రంథాలయం అంటే కేవలం పుస్తక భాండారం కాదు, ఆంధ్రదేశపు స్వాతంత్రోద్యమ చరిత్రకి ఇది ఒక చిరునామా. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయోద్యమానికి ఇది ఒక ప్రారంభం చేసిన మాత్రమైన ప్రదేశం. సంఘ సంస్కరణోద్యమానికి నాంది పలికిన ప్రదేశం. విజయవాడ
విజయవాడ కీర్తికి ఒక పతాక వంటిది రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం. ఈ గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవటం అన్నది తెలుగు జాతి యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే విజయవాడ నగర చరిత్రని గమనించినప్పుడు ఇందాక పూర్ణచంద్ర గారు చాలా విషయాలు చెప్పారు. విజయవాడ నగర చరిత్ర కానివ్వండి, కృష్ణా జిల్లా చరిత్ర కానివ్వండి, ఈ చరిత్రని మలుపు తిప్పింది ఏదంటే రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, గతంలో కూడా మీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించారని వ్యాఖ్యానించారు. తనకు తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి ఆలపాటి బాధ్యత వహించాలని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. శాతవాహన డిగ్రీ కళాశాల వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బెదిరిస్తున్నారని, గతంలో కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకువెళ్లినట్లు ఆరోపించిన శ్రీనివాస్ ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆలపాటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ని మీడియాకు విడుదల చేశారు. సిఐడి ద్వారా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని, తనకేదైనా జరిగితే అందుకు ఆలపాటి బాధ్యులని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న ఆలపాటి కళాశాల వ్యవహారాల్లో నేరుగా సంబంధం లేకపోయినా తనపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. భయంతో పోలీసులు డీజీపీని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. మొన్న 30వ తారీఖు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు నన్ను కిడ్నాప్ చేశారు. అది ల్యాండ్ ఇష్యూ మీద సంతకాలు పెట్టాలి అవన్నీ. కిడ్నాప్ చేసిన తర్వాత పోలీస్ సహకారంతో, మీ ప్రెస్ సహకారంతో రాత్రి 1 o'clock అట్లు మన రిలీజ్ చేశారు. వచ్చాం. ఆ తర్వాత నుంచి ఆయన ప్రెజరైజేషన్ మొదలుపెట్టాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్లో ఏదో రకంగా నువ్వు నా దగ్గరికి రా, కాంప్రమైజ్ అవుదాం, ఇది చేద్దాం. మొన్న లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితం ఫోన్ కాల్ ఒకటి చేసి, నీ ఫోన్ని సిబిసిఐడి వాళ్ళతో ఎక్స్ట్రాక్ట్ చేయించాను, నీ ఫోను అంతా ట్యాప్ చేసాం అంటే, నేను జనరల్గా అడిగేది అంటే వితౌట్ పర్మిషను ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతారు? రెండోది అంటే నేను మిమ్మల్ని కానీ మీ ఫాదర్ని కానీ వాళ్ళు ఏం చేయను, అంతకుముందు అందరిని చంపేస్తానన్నాడు డైరెక్ట్గా పిలిచి. మా కరస్పాండెంట్ అయిన రమాసత్యనారాయణ గారు తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు చెప్పకుండా. కూర్చోబెట్టిన తర్వాత నిన్ను కానీ మీ వాళ్ళందరినీ చంపేస్తాను, నిన్ను చంపేయడం 5 నిమిషాల పైన అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, మొన్న ఒక 4 రోజుల క్రితం కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, ఇప్పుడు వినిపిస్తాను. నిన్ను కానీ మీ ఫాదర్ వాళ్ళు ఏం చేయను, నిన్నే చేసింది నువ్వే కాబట్టి నిన్నే నీ మీద యాక్షన్ తీసుకుంటాను, నేను జైలుకి పంపిస్తాను, నేను చంపేస్తా, డిఫరెంట్ యాటిట్యూడ్లో బెదిరించడం మొదలెట్టాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని గురుకుల పాఠశాల హాస్టల్ మరియు అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ అంశాన్ని ఆయన సంబంధిత అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో అక్కడ పాలు, బాలామృతం అందకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలు ఇంకా ఎందుకు రాలేదని అంగన్వాడీ టీచర్ ప్రశ్నించారు. అనంతరం కేంద్రంలోని సౌకర్యాలు, చిన్నారులకి అందుతున్న పౌష్టికాహారం తదితర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. టెండర్స్ డివిజన్ జీసీసీ నుంచి బాగా ఇస్తూ ఉంటారు. బాగా అన్ని టైంకి అన్నీ వస్తుంటాయి. వస్తాయి సార్, రెగ్యులర్. బాగానే తింటారండి పిల్లలు? మీరేమైనా వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకోవద్దా పెద్దవాళ్ళు చేయలేనప్పుడు? ఎవరు లేరా కొడుకులు వాళ్ళు? మరి కొడుకు ముందు మీరు టైం ఉంటుంది, ఇప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్ కాదు సార్, మళ్ళీ గవర్నమెంట్ రాసుకుని అయింది మళ్ళీ దాన్ని మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. ఎంత ఉంది మీకు రిటైర్మెంట్? ఉంది సార్, ఏజ్ ఉంది. ఈ స్పాండిలైటిస్, ఈ బరువులెత్తి ఇట్లాంటి ఇష్యూస్ సార్ డ్యూటీస్ చేయగలరు. మాకు పూర్తిగా వర్కర్స్ సార్.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దుర్గాఘాట్ వద్ద కృష్ణమ్మకు హారతులు వైభవపేతంగా సాగుతూ ఉన్నాయి. సాయంత్రం సమయంలో అత్యద్భుతంగా సాగే కృష్ణమ్మకు హారతుల్ని తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా కనపరుస్తున్నారు. సాయంత్రం జరిగిన హారతుల్ని దుర్గగుడి ఈవో సీనా నాయకు కుటుంబ సమేతంగా వీక్షించి తరించారు. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవ. పెనుమాక ప్రభుత్వ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రబాలెం నుంచి పెనుమాక వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అలివేలు ప్రత్యూషాని పోలీసులు గుర్తించారు. ఇందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. పోలవరం ముంపు ప్రాంతంలో మునక గ్రామాలను గుర్తించడంలోనూ కాంటూరు లెక్కల్లోనూ తప్పులున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సిపిఎం ప్రతినిధి బృందం వినతికి స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని, నిర్వాసిత కాలనీల్లో చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేవని, మంచినీళ్లు, పాఠశాలలు, డ్రైనేజీ, రహదారి సదుపాయం కూడా లేదని, వాటిని పరిష్కరించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి కిరణ్, ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నాగమణి, ఏ అశోక్, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ సిపిఎం ప్రతినిధి బృందం బాధితులతో కలిసి వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడికి శ్రీనివాసరావు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల్లో మునక గ్రామాలను గుర్తించడంలోనూ కాంటూరు లెక్కల్లోనూ తప్పులున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దీనివలన ఒక గ్రామంలో సగం ముంపుగా ఉంటే మరొక సగం ముంపేతర ప్రాంతాల్లో ఉన్నట్లు రికార్డులు రాశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చొరవ చూపించడం లేదని తెలిపారు. ప్రాజెక్టుని 2 దశలుగా విభజించి మొదటి దశలో 20 గ్రామాలు మునిగిపోయాయని, 20,000 మందిని నిర్వాసితులుగా తేల్చారని చెప్పారు. 2022-23లో జరిగిన పాదయాత్ర తదితర ఆందోళన తర్వాత మొదటి దశ మునక గ్రామాల సంఖ్యను 38కి పెంచారని వివరించారు. నిజానికి గత వరదల్లో 40 మీటర్లకు కూడా చేరకముందే 193 గ్రామాలు మునిగాయని, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మరొక 36 గ్రామాలను చేర్చారని, అంగీకరించిన అమలు కాలేదని పేర్కొన్నారు. దీనికి మరొక 5,200 కోట్లు ఖర్చవుతుందని తేల్చారని, కానీ 45.5 మీటర్ల వద్ద మునిగే గ్రామాలు కూడా గత సంవత్సరం వరదల్లో మునిగిపోయాయని తెలియజేశారు. ఈ వాస్తవాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోలేదని వివరించారు. R&Rకు ప్యాకేజీ నిధులు కేంద్రం పూర్తిగా మంజూరు చేసేలాగా చూడాలని కోరారు. ఈ సంవత్సరం మరల వరదలొచ్చే అవకాశం ఉందని, ముంపు గ్రామాలకు వెంటనే నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పోలవరం నిర్వాసితుల సమస్యలను మంత్రి రామానాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయడానికి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన
పార్టీ ప్రతినిధులు, గిరిజన సోదరులు సోదరిమణులు ఈరోజు ఒక ప్రతినిధి వర్గంగా వచ్చి ఇక్కడ మంత్రి గారి విజ్ఞాపన ఇవ్వటం జరిగింది. ఆయన వాటిని పరిశీలించి ప్రత్యేకమైన ఒక సెల్ పునరావాసం కోసం వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ పునరావాసం నిర్వాసిత కాలనీలు, అక్కడ కనీస సౌకర్యాలు లేవు, మంచినీళ్లు లేవు, అలాగే పాఠశాలలు లేవు, రహదారులు లేవు, డ్రైనేజీ లేదు. వీటన్నిటితోటి చాలా అవస్థపడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా దేవీపట్నం ఈ మండలంలో. అలాగే చింతూరు, విఆర్పురం ఆ ప్రాంతంలో మునక గ్రామాలు, కొన్ని గ్రామాలు మునకలో ఉన్నాయి. అదే గ్రామంలో సగభాగం మునకలో లేకుండా పోయి ఉన్నటువంటివి ఉన్నాయి. అలాగే కొండ కింద పొలాలు మునిగిపోతూ పై విలేజ్ని గుర్తించకుండా పోతున్నటువంటి పరిస్థితులు. ఈ రకంగా మొత్తం ఈ పునరావాస గ్రామాలు, మునక గ్రామాలను గుర్తించడంలో కూడా ఇప్పటికీ మొదటి దశ, రెండో దశ పేరుతోటి గందరగోళం జరుగుతుంది. 2022 వచ్చిన వరదల ప్రాతిపదిక మీద ఆ రోజు 190 గ్రామాలు మునిగిపోయి పోలవరం పూర్తి కాకుండా, పూర్తి అయితే ఇంకా పెరుగుద్ది మునక. అందువల్ల ఆ వరదల ఆధారంగా మొత్తం వీటన్నిటిని కూడా చేయాలనేటువంటిది మంత్రి గారిని కోరటం జరిగింది. ఆయన అధికారులతో మాట్లాడి తాను కూడా ప్రత్యక్షంగా దాన్ని విజిట్ చేస్తా అన్నారు. అలాగే ఆ టీములను కూడా ముఖ్యమైనటువంటి మండల కేంద్రాలకు వచ్చి ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకొని ఇష్యూ బై ఇష్యూ వాటిని పరిష్కారం చేయాలి. అట్లాగే రేపు ఆగస్టులో ఈ నెలలో వరదలు వచ్చే అవకాశం ఉంది, దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరటం జరిగింది. కాంటూరు మొత్తం వీటన్నిటిని కూడా పునఃపరిశీలన చేయాలని చెప్పి మేము వారిని కోరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చేనేతలకు వరాల జల్లు కురిపించారు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న మంత్రి నారా లోకేష్. చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు నేరుగా చూశానన్న లోకేష్. అందుకే నేతన్నలందరినీ, చేనేత కళాకారులని ఈ సందర్భంగా పిలుస్తానని వెల్లడి. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను చేయాలని దుర్గగుడి అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.